మహారాష్ట్రలోని పుణేలో 26 ఏళ్ల యువతిపై బస్సులో దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యంత రద్దీగా ఉండే బస్ స్టేషన్లలో ఒకటైన స్వర్గేట్లో మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తన స్వగ్రామానికి చేరేందుకు బస్ స్టేషన్కు చేరుకున్న యువతితో నిందితుడు మాటలు కలిపాడు. అక్కాని సంబోధిస్తూ నమ్మించాడు. గ్రామానికి వెళ్లే బస్సు మరో చోట ఉందని చెప్పి బస్ స్టేషన్లోనే దూరంగా ఎవరూ లేని చోట ఆగి ఉన్న మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్ దగ్గరికి ఆమెను తీసుకెళ్లాడు. బస్సులోకి వెళ్లేందుకు యువతి తట్టపటాయించడంతో లోపల ప్రయాణికులు ఉన్నారని, నిద్రలో ఉండటంతో వాళ్ళు లైట్లు వేసుకోలేదని నమ్మించాడు. బస్సులోకి యువతి ప్రవేశించగానే తలుపు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు దత్తాత్రేయ రామదాస్గా పోలీసులు గుర్తించారు. అతనిపై అనేక కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిల్ మీద ఉన్నాడని తెలిపారు. రామదాస్ను పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అత్యాచారం జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉండడం గమనార్హం. ఘోరం. ఇట్లా జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి.